చక్కని క్రిస్మస్ సందేశాన్ని మనం విన్నాం. ఒక 2 మాటలు నేను జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. కేక్ కటింగ్, చిన్నపిల్లలు అల్లరి చేస్తూ ఉన్నారు. మీకు ఒక కేక్ ఇచ్చి పంపిస్తాను. అల్లరి చేయకుండా సైలెంట్గా ఉంటే క్రిస్మస్ కేక్ మీదే. చిన్నపిల్లలకి అర్థమైందా? చిన్నపిల్లలందరికీ కేక్ ఉంది. క్రిస్మస్ కేకు పెద్దవాళ్ళు మీరు అనుకుంటారు మాకు లేదు పాస్టర్ గారు అంటారేమో. క్రిస్మస్ కేక్ని తర్వాత ఒక మంచి ప్రేమ విందు భోజనాలు ఏర్పాటు చేయబడ్డ. ఒక మాట నేను త్వరగా చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి మన మాటలు చదువుకుందాం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గురుడివారు, కుంటివారు, ఓత్స్ కాల్చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావని వాడిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడనూ లేడు. గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపును ఎత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపు ఎత్తుకొని నడిచాను. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి, మీ మాటలు సత్యమైనవి, నిత్య జీవము కలిగినవి. నీ మాట మా జీవితాలకు ఎంతో ఆశీర్వాదమునివ్వగలవు. మీ దాసుల ద్వారా ఎంతవరకు మీరు అందించిన సత్యమైన మాటలను బట్టి వందనాలు తెలియచేస్తూ నేను బలహీనుడని ఒప్పుకుంటూ మాకు కావాల్సిన వాటిని వినిపించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి ఒక ఉద్దేశం ఉన్నది. ఇక్కడున్న మనం అందరం కూడా వినండి, నా మాటలు వినండి. ఇక్కడ ఉన్న మనం, ఈ రామారంలో ఉన్న మనం, ఈ హైదరాబాద్లో ఉన్న మనం, ఈ తెలంగాణలో ఉన్న మనం అందరము కూడా ఈ భూమి మీదకి రావడంలో దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది. నీ విషయంలో, నా విషయంలో దేవునికి ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచన ఉన్నది. దేవుడు తప్పకుండా ఒట్టిగా ఒక మనిషిని దేవుడు ఈ భూమి మీదకి పంపించలేదు. వ్యర్థముగా దేవుడు ఒక మనిషిని భూమి మీదకి పంపించలేదు. కొన్నిసార్లు కొంతమందిని చూసి ఏమనుకుంటా ఉంటామంటే, వీళ్ళతో ఏగలేక సస్తున్నాను, వీళ్ళతో బతకడం కష్టమైపోతుంది, వీళ్ళ వల్ల చాలా బాధపడుతున్నానని చెప్పేసి వీళ్ళని గురించి అనుకుంటా ఉంటాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించండి, దేవుడు మనల్ని ఒక ఉద్దేశంతో పుట్టించాడు. అంత మాత్రమే కాదు, అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలోకి రావడంలో గల ఒక ఉద్దేశం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన దేవుని కుమారుడు, దేవునితో సమానమైనటువంటి హోదా కలిగినటువంటి వాడు. అయితే ఆయన ఈ భూమి మీదకి ఒక ఉద్దేశంతో వచ్చాడు. ఆయనకి ఒక ఉద్దేశం అనేది ఏంటంటే, ఆయన మానవులు, ఈ భూమి మీద పుట్టినటువంటి మానవులు, ఆదాము అవ్వల ద్వారా ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనుషులంతా కూడా వారు తమ మార్గాలను చెడిపివేసుకున్నారు, తమ త్రోవలను పాడు చేసుకున్నారు, తమ ఆలోచనలను పాడు చేసుకున్నారు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది. అది ఏమని ఉంటుందంటే, దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించాడంట. చూడండి, దేవుడు మనుషులను ఎలాగ ఈ భూమి మీదకి పంపించాడంటే, యథార్థవంతులుగా, మంచివారిగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, ఏ అపవిత్రత ఎరగనటువంటి వారిగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఈ భూమి మీదకి మనుషులను పంపించారు. చూడండి, తల్లి గర్భంలో నుండి వచ్చినటువంటి ఒక చిన్న పసికందుకి ఏమీ తెలియదు, చాలా మంచివాడు, చాలా పరిశుద్ధుడు, నమ్మకమైన వాడు,
ఏమండి శ్రేష్ఠుడు గనుడు. అయితే ఒక వయసు వచ్చాక ఆ వ్యక్తిలో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రతి మానవుడు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధుడు. అక్కడ ఏమని ఉంటుందంటే, దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించాడు, అయితే వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు అనే మాట ఉన్నది. మనము త్రోవలను ఎలాగ పాడు చేసుకున్నామంటే మనమే తంత్రాలు కల్పించుకున్నాం. ఏమండి తంత్రాలు వాళ్ళు వీళ్ళు కలిగించలేదు, దయచేసి గమనించాలి. ఇటువంటి మార్గము తప్పిన మనుషులను తిరిగి బాగు చేయడానికి, మార్గములో పెట్టడానికి, సరి అయినటువంటి త్రోవలోకి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారంటే కొన్ని మాటలు ఉన్నాయి బైబిల్లో. పాపులను రక్షించుటకు వచ్చారు, బీదలకు సువార్తను ప్రకటించడానికి వచ్చారు, అపవాది క్రియలను లయపరచడానికి వచ్చారు, లోకమును రక్షించడానికి వచ్చారు, దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చారు, పరిచారం చేయడానికి వచ్చారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు, అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు వచ్చారు, ఆత్మీయ అంధుల యొక్క కళ్ళను తెరవ చేయడానికి వచ్చారు, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చారు, ధర్మశాస్త్రము నుండి ధర్మశాస్త్ర శిక్ష నుండి తప్పించడానికి వచ్చారు. యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు? మనం ఇది ఆలోచన చేయాలా. యేసుప్రభు వారు ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం ఈ పనులు చేయడానికి వచ్చారు. నువ్వు ఎందుకు వచ్చావు? ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు? ఈ భూమి మీద ఏదో బతకాలా, 4 ఇళ్ళు కట్టుకోవాలా, కొద్దిగా సంపాదించాలా, బిడ్డలకి ఇచ్చి వెళ్ళిపోవాలా? ఎవడో ఒకడు అంటున్నాడు 7 తరాలకి సంపాదించి చచ్చిపోయాడు అంట. ఒకడు ఎన్ని తరాలకి? 7 తరాలకి సంపాదించాడు, చచ్చాడు. ఏమండి 3వ తర్వాతకి నీ ముని మనవుడికి నువ్వెవడో తెలియదు, నీ ఫోటో పట్టించుకోడు, దానికి బుజు పడుతుంది, దాన్ని ఇసిరేస్తారు. కొంతమంది సంపాదించి ఏమండి కూడబెట్టి ఏమండి ఎవరికో ఇచ్చి వెళ్ళిపోతావు. నీ గురించి నువ్వు ఆలోచించాయో, నీ గురించి నువ్వు ఏమాత్రం కూడా నువ్వు పట్టించుకోవు. నువ్వు సంపాదించాలా, నువ్వు బాగుండాలా, నువ్వు కూడబెట్టుకోవాలా, నువ్వెవరికో ఇచ్చేసి వెళ్ళిపోవాలా? దయచేసి గమనించు. నువ్వు ఈ లోకములోకి ఎందుకు వచ్చావు? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడంటే ఇవన్నీ చేయడానికి వచ్చాడు. మనం ఎందుకు వచ్చాం? మనం కూడా మన మార్గాల్లో తప్పిపోయినప్పుడు ఆ మార్గాల్లో నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క పిలుపు అందుకొని తిరిగి మరలా మనం వెనక్కి వచ్చి ఆయన మార్గంలో నడవాలని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పిలుపు. ఆయన ఎందుకు వచ్చాడు? చాలా విషయాలు చెప్తా వచ్చాను. కొన్ని మాటలు చెప్తాను. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడో వినండి దయచేసి. లోక పాపమును మోసుకొని పోవడానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చారు? సమస్తమును తెలియచేయడానికి వచ్చారు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చడానికి వచ్చారు. నలిగిన వారిని విడిపించడానికి వచ్చారు. చెరలో ఉన్న వారికి విడుదలను ఇవ్వడానికి వచ్చారు. ఏమండి హితవత్సరాన్ని ప్రకటించడానికి వచ్చారు. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడానికి వచ్చారు. నిత్య జీవం ఇవ్వడానికి వచ్చారు. వీటిలో ఒక మాట, ఆయన మానవుల యొక్క రోగములన్నిటినీ బాగు చేయడానికి వచ్చారు. ఇక్కడ ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి ఓ చెరువు దగ్గర పడిపోయినాడంట. ఎక్కడ? ఆ చెరువు పేరేంటంటే బెతస్తా. దానికి 5 గేట్లు ఉన్నాయి, 5 ద్వారాలు ఉన్నాయి. బెతస్తా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే కరుణగల గృహము, కరుణగల ఇల్లు. ఆ ఇంటి దగ్గర ఆ కోనేటిలో నీళ్లు ఉన్నాయి. దయచేసి నా మాటలు వినండి, నేను మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను, నేను ముగించేస్తా. ఆ కోనేటిలో నీళ్లు ఉన్నాయి. నీళ్లు అప్పుడప్పుడు, ఎప్పుడో తెలియదు, అప్పుడప్పుడు నీళ్లు కదులుతాయంట. ఆ నీళ్లు కదిలించేది ఎవరంటే దేవుని దూత. ఆ నీళ్లు కదిలినప్పుడు ఎవరైతే ముందు ఆ కోనేటిలో దిగుతారో వాళ్ళు ఎలాంటి జబ్బున్నా, ఎలాంటి రోగమున్నా, ఎలాంటి శరీర బలహీనత ఉన్నా వెంటనే బాగుపడిపోతారు. అందుకని ఇది తెలుసుకున్న వాళ్ళు, మనకు కూడా ఇట్టాడిది ఏమైనా తెలిస్తే అదిగో అక్కడ జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది, అక్కడ అలాగుంది, ఇక్కడ ఇలా ఉందంటే వాడు మనల్ని మోసం చేస్తున్నాడని పట్టించుకోరు. ఎగేసుకుని వెళ్ళిపోయి వాడు ఏమంటాడంటే అమ్మ 10,000 ఖర్చు అవుద్ది అంటాడు. నీకేదో మేలు చేసేవాడు నేను 10,000 అడిగాడంటే వాడు నీకు మేలు చేయడు. నీకేదో చేస్తాననేవాడు నీ దగ్గర నుండి ఏదైనా అడిగాడంటే వాడు నీకు మేలు చేయడు. యేసుక్రీస్తు ప్రభు వారు నీకేదో చేస్తానని
ఆయన చెప్పినప్పుడు నీ దగ్గర నుండి ఏమీ ఆశించడు. యేసుక్రీస్తు ప్రభువారు నీకేదో చేస్తానన్నప్పుడు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నీ కొరకు చేసింది ఏంటంటే, ఇదిగో నేను చెప్పాను ఒక లిస్టు, అవన్నీ కూడా మనుషుల పట్ల ఆయన జరిగించాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ఆ కోనేటిలో నీళ్లు ఉన్నాయి. నీళ్ళు అప్పుడప్పుడు కదులుతాయంట. అప్పుడప్పుడు కదిలినప్పుడు ఎవడైతే ముందు దూకేస్తాడో, దబేలని దూకేసినోడు ఆడు ఆ జబ్బులోంచి బయటపడి అమ్మాయి అనుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ ఒకడు పడున్నాడు. వాడి వయసు ఎంతో తెలియదు కానీ 38 సంవత్సరాల నుంచి అక్కడ పడున్నాడంట. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలుగా ఒక కోనేటి దగ్గర ఒకడు పడి ఉన్నాడు. దయచేసి గమనించండి, ఈ విషయాలు గమనించండి. 38 సంవత్సరాల నుంచి పడిన వ్యక్తిని స్వస్థపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఏమండి, అతని వయస్సు కాదు, రోగము యొక్క వయసు 38 సంవత్సరాలు. ఏమండి, ఆ రోగము నుండి ఆయన బాగుపడదామని అనుకోవట్లేదు. అంటే 38 సంవత్సరాల నుంచి అక్కడ పడున్నాడంటే రోజు వాడికి ఎవడో క్యారేజ్ తెచ్చిస్తున్నాడు. ఆడు తింటున్నాడు, కోనేటి దగ్గర ఉంటున్నాడు. కొంతమంది వారు తమ జీవితాలను బాగు చేసుకుందాం అనుకొని ఇష్టపడరు. కొంతమంది వారి జీవితాలు మార్చుకుందామని అనుకోరు. ఏమండి, కొంతమందికి తాగడమే ఒక మంచి ఆలోచన, కొంతమంది అసహ్యంగా బ్రతకడమే ఒక మంచి ఆలోచన. ఏమండి, కొంతమంది అక్కడే పడి ఉంటారు, దాంట్లోనే ఉంటారు. నేను మొన్న ఇక్కడి నుంచి వస్తూ ఉంటే నాకు అక్కడ ఒక ఇద్దరు కనపడ్డారు. ఈ వైన్ షాప్ కాడ, మన రామారావు వైన్ షాప్ కాడ ఒక తల్లి కొడుకు ఇద్దరు కూర్చొని తాగుతున్నారు. ఒక తల్లి కొడుకు. నేను ఎంత బాధపడ్డాను తెలుసా చూసి. ఒక తల్లి కొడుకు, ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుందా? ఆ కుటుంబంలో సంతోషం ఉంటుందా? ఇది మంచిది అనుకుంటున్నారు, ఇది మంచిది, ఇది ఆరోగ్యకరమైంది, ఇది మంచిది, ఇది మంచి పని అనుకుంటున్నారు. ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు, ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. ఇదిగో మీకు ఈ మాటలు నిలబడి చెప్తున్నా. ఒకరోజు నేను కూడా మీకులా తాగేవాడిని. యేసుక్రీస్తు ప్రభువు నన్ను దర్శించక నా జీవితం మారిపోయింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నేను కూడా ఆ కోనేటి దగ్గర పడ్డట్టుగా పడి ఉన్నాను. ఆయన దగ్గరకు వచ్చి స్వస్థపరగొడుచున్నావా, బాగుపడాలనుకుంటున్నావా? యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారు తెలుసా? మనందరితో బాగుపడాలనుకుంటున్నారా? మిమ్మల్ని బాగు చేయడానికి వచ్చాను. మీకు బాగుపడాలని ఆశ ఉందా? ట్రీట్మెంట్ తీసుకోవాలని ఆశ ఉందా? మీకు బాగుపడాలి, నేను బాగవ్వాలని ఆశ ఉందా? నీకున్న అలవాట్ల నుంచి బయటకు రావాలని ఆశ ఉందా? క్రిస్మస్ పండగ అంటే ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు బాగుపడ్డమే పండగ. నువ్వు బాగుపడకపోతే పండగ ఏముంది? నీ ఇల్లంతా బూజుతో, గలీజ్తో, అసహ్యతతో నిండిపోతే ఏం పండగ? బాగు చేసుకోవాలి. పండగ అంటే బాగు చేసుకోవాలి. జీవితాన్ని బాగు చేసుకోవడమే పండగ. హృదయాన్ని బాగు చేసుకోవడం, ఇతరుల గురించి మంచిగా ఆలోచించడమే పండగ. ఇతరుల గురించి మనమేడ మంచిగా ఆలోచిస్తాం? ఇతరుల గురించి మంచిగా ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాం? దాని నుండి మనిషిని బయటికి తీసుకురావడానికి యేసు ప్రభు వచ్చారు. కొన్నిటి దగ్గర పడున్నాడంట 38 సంవత్సరాల నుంచి. ఎరా స్వస్థపడగోరుచున్నావు, బాగుపడాలనుకుంటున్నావు అంటే ఏమన్నాడు ఒకసారి చదవండి. ఆయన ఏమంటున్నాడు? యేసు వాడు పడి ఉండట చూచి 6వ వచనంలో, వాడు బహుకాలముగా అక్కడ ఉన్నాడని యేసెరిగి స్వస్థపడగోరుచున్నావా అంటే వాడు, అయ్యా నేను కోనేట్లో దిగాలనుకుంటున్నాను కానీ దించడానికి నాకు ఎవడూ లేడు అంటున్నాడు. ఇటు రోజు క్యారేజ్ తింటున్నాడుగా. నేను అనుకుంటాను, వినండి నా మాట, వాడు రోజు అంగుళం దేకినా కోనేట్లో పడిపోతాడు పోయేవాడు. నా జీవితాన్ని మార్చుకోవాలని రోజు ఎంత అనుకున్నా, నా జీవితాన్ని శుద్ధి చేసుకోవాలి, ఇతరుల గురించి నేను ఇలా ఆలోచించడం మానుకోవాలని రోజు ఎంత అనుకున్నా నువ్వు బాగుపడతావు. రోజు ఎంత అనుకుంటే చాలు. రోజుకి ఎంత వీళ్ళ గురించి ఇలా ఆలోచించకూడదు. రోజుకి ఇంత అనుకుంటే నీ జీవితం బాగుపడతాయి. యేసు ప్రభు ఆయన అన్నాడు, నాకెవ్వడు ఏం చేయట్లేదు అన్నాడు. కొన్నిసార్లు అంటారు, ఎలక్షన్లో అందరికీ డబ్బులు ఇచ్చారు, మాకెవ్వడేమి ఇవ్వలేదు అంటారు. ఏమనే మాకెవ్వడు ఏమి ఇవ్వలేదు, అందరూ వాళ్ళే తీసుకున్నారు అంటూ ఉంటారు. నాకు ఎలక్షన్ జరిగినప్పుడు ఎక్కడొచ్చేవారన్నారు, అక్కడ డబ్బులు ఇస్తున్నారు, పండి మాకెందుకు అంటారు డబ్బులు అన్నారు.
మాకెవడు ఏమి ఇవ్వలేదు, మాకెవడు ఏం సహాయం చేయట్లేదు. నీకు 2 కాళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, నీకు ఒక ఆకారం ఇచ్చాడు, నీకు ఒక కుటుంబం ఇచ్చాడు, నీకు ఇంకా ఏమి ఇవ్వాలా? ఏం కావాలా? మాకెవడేమీ లేదు, మాకు వాళ్ళేమి ఇవ్వలేదు, వీళ్ళేమి ఇవ్వలేదు. ఎవరిస్తారు నీకు? కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఉన్నారు, మీరు వాళ్ళని చూసారా? ఆరోగ్యం బాగలేకుండా మంచాల మీద ఉన్న వాళ్ళని చూసారా? వాళ్ళకన్నా నువ్వు బెటర్ కదా, వాళ్ళకన్నా నువ్వు మెరుగు కదా. అలా అనుకోం మనం. నాకెవడు ఏం చేయట్లేదు, మాకెవరు ఏం కావాలి నీకు? ఇంకా కరోనా టైంలో చాలామంది గాల్లో ఎగిరిపోయారు తెలుసా? నువ్వు ఉన్నావు, ఏం కావాలి? ఇంకేం కావాలా? వాడు అప్పటికి బహుకాలంగా పడి ఉన్నాడని, ఒరే ఆ స్థితిలో నుండి బయటికి రారా, కోనేట్లో కాదు కోనేటి కంటే గొప్పవాడిని నేను అంటున్నాడు యేసయ్య. ఈ కోనేటి కంటే గొప్పవాడిని నేను, ఈ కోనేటి కంటే గొప్ప కార్యం చేస్తాను నేను. ఈయన అంటున్నాడు, నేను వెళ్ళి పడదామనుకున్నాను. నువ్వు పడదామని ప్రయత్నం కూడా చేయట్లేదురా బాబు, నువ్వు పడదామని ప్రయత్నం అన్న చెయ్యి. ప్రభునందు ప్రియమైన వల్లరా, యేసు ప్రభు వారు అంటున్నారు, ఇదిగో వాడు 38 సంవత్సరాలుగా అక్కడ పడి ఉన్నాడు. ఏమండి, యేసు ప్రభు వారు అంటున్నాడు, ఆ నీళ్లు కదిలింపబడినప్పుడు ఆ కోనేట్లో దించడం నాకు ఎవడు కూడా లేడు. నేను వచ్చేంతలో మరొకడు వస్తున్నాడు, దిగుతున్నాడు అని ఉత్తరం ఇచ్చాను. యేసు ప్రభు వారు అంటున్నారు, ఇదిగో నువ్వు లేయి పైగా. ఏమండి, నేను లేసే పరిస్థితిలో లేను సార్, నేను లేసే పరిస్థితిలో. కొంతమంది వారు లేయాలని కూడా అనుకోవడం లేదు, తమ పద్ధతులను మార్చుకోవాలని అనుకోవడం లేదు. ఎవరో ఒక ఆయన అంటున్నాడు, ఏమండి సాయంత్రం అయితే 800 వస్తుంది, 400 తాగేస్తా అంటున్నాడు. అయ్యో, నువ్వు ఒళ్ళంతా నలగొట్టుకుని 800 సంపాదించిన 400 తాగడానికా? అదే నీ భార్య పిల్లలతో కలిసి ఒక 1/2 కేజీ చికెన్ తెచ్చుకొని, ఒక 1/2 కేజీ మటన్ తెచ్చుకొని మంచిగా కుటుంబం అంతా కూర్చొని తినడం, అదెంత దీవెనకరంగా ఉంటుంది, ఎంతో సంతోషంగా ఉంటుంది. తాగొచ్చి నువ్వు పడిపోతావు, దొల్లుతూ ఉంటావు, ఇంట్లో నెమ్మది ఉండదు, పిల్లలకి మంచి బట్టలు ఉండవు, మంచి ఏమండి ఆ వాతావరణం ఆ ఇంట్లో కనిపించదు. తిట్లు, కొట్లాట్లు, అరుచుకోవడాలు, కొట్టుకోవడాలు, ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు. యేసు ప్రభు వారు అంటున్నారు, ఇలాంటి పరిస్థితుల నుండి బాగుపడాలనుకుంటున్నావా? ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఇలాంటి వాతావరణం నుంచి బయటికి రావాలనుకుంటున్నావా? నాకు ఎవడో లేడయ్యా, నేనే వచ్చాను నీ దగ్గరికి. వాడు అప్పటికి బహుకాలంగా అక్కడ పడి ఉన్నాడు, అలాగుంటున్నాడు, వాడికి మార్పు కనిపించట్లేదని యేసు వాడి దగ్గరికి వచ్చాడంట, ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడంట. ఇదిగో నాకంటే ఒకడు ముందు వస్తున్నాడు, వాళ్ళ గురించి నువ్వు ఆలోచన చేయబాకు. ప్రభునందు ప్రియమైన వలన యేసు ప్రభు వారు అంటున్నారు, యేసు 8వ వచనం చదవండి దయచేసి, నేను ముగిస్తా ఉన్నాను, అయిపోయింది నా టైము. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తారు తెలుసా? జీవితాలను బాగు చేస్తాడు. ఇదిగో ఇక్కడ నిలబడినటువంటి నేను, నా జీవితం అంతా చెడిపోయింది, సినిమా పెచ్చోండి నేను, ఏమండి వ్యభిచారిని నేను, దొంగని నేను. ఏమండి యేసుక్రీస్తు ప్రభు వారు నా జీవితం దగ్గరకు వచ్చి స్వస్థపడగోరుచున్నావా అన్నాడు నన్ను. 1999వ సంవత్సరంలో నేను అడిగాను, అవును ప్రభు వారు నేను బాగుపడాలనుకుంటున్నాను. యేసు ప్రభు వారు ఏం చేస్తారంటే మతం మార్చడు, మొక్కులను కోరడు, ఏమండి నీ దగ్గర నుండి ఏమి ఆశించడు, నీ దగ్గర నుండి అది కావాలి ఇది కావాలని అండో. నీ దగ్గర నుండి నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని ఏం ఆశించడు ఆయన. ఆయన ఏం అడుగుతాడు తెలుసా? నీ హృదయాన్ని నాకివ్వు, నీ జీవితాన్ని నాకివ్వు. పాడైపోయిన నీ జీవితం, చెడిపోయిన నీ జీవితం, కుళ్ళిపోయిన నీ జీవితం, ఎందుకు ఎవరికి పనిచేయని నీ జీవితం. 38 సంవత్సరాల నుంచి పడి ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పట్టించుకోలేదు అతన్ని, వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాలేదు అతని దగ్గరికి. యేసు ప్రభు వారు అతని దగ్గరికి వచ్చారు, భోజనం అయితే పెడుతున్నారు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, అలా పడుంటే ఏమనుకుంటుంటారు, అలా పడుండే వాళ్ళ గురించి ఏమనుకుంటా చెప్పాలి, ఎప్పుడు పోతారా అని చూస్తుంటారు. ఈ లోకం ఏమనుకుంటుంది తెలుసా? అలా పడుంటే ఏమనుకుంటారు, వీళ్ళు ఎప్పుడు పోతే త్వరగా 2వ రోజు 10వ రోజు భోజనాలు పెట్టేసి సదిరేద్దాం మొత్తం అనుకుంటారు. ఏమండి ఈ వ్యక్తిని కూడా తీసుకెళ్ళి కోనేటి దగ్గర పడేశారు. అరే అప్పుడప్పుడు దేగినా కూడా కోడిట్లో పడిపోతారు ఆ చెరువులో, బాగుపడి ఇంటికి వచ్చాయంటే వాడు అక్కడ కూర్చొని రోజు క్యారేజ్ తింటున్నాడు,
రోజు వచ్చిన క్యారేజ్ వచ్చినట్టు తినేస్తే అక్కడే ఉంటున్నాడు. కొంతమంది వారి జీవితాలు అలాగే గడిపేసుకుంటాడు. ఏమో పోతే పోయింది, ఆ తర్వాత ఏమైపోతామో ఏమో. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆయన్ని నీ హృదయంలో చేర్చుకోకపోతే నువ్వు పోయేది ఖచ్చితంగా నరకానికి. యేసు ప్రభువుని నువ్వు చేర్చుకోవడానికి దాని గురించి ఏవో నువ్వు పెద్ద తపస్సులు ఏం చేయనవసరం లేదు. యేసయ్యా, ఇదిగో నేను పాపిని, నేను నీ నుండి దూరం అయిపోయాను, నా మార్గాలు చెరిపేసుకున్నాను, ఇతరుల పట్ల నా హృదయం సరైనది కాదు, నన్ను క్షమించు, నన్ను నీ కుమార్తెగా నీ కుమారుడిగా స్వీకరించంటే యేసయ్య మనల్ని స్వీకరించి నిత్య రాజ్యమునకు ఆయన వారసులుగా చేస్తాడు. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, ఇదిగో నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడు, వెళ్ళిపో, నువ్వు ప్రశాంతంగా నీ ఇంటికి వెళ్ళిపో. 38 సంవత్సరాల నుంచి పడినోడు, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఈ రామారంలో నేను గమనించింది ఏంటంటే, ఏమంటే వారం అయితే ఒకసారి బొంతలు జాడిచ్చేస్తారు. ఇక్కడ మా పక్కనే ఉంటుంది లక్ష్మమ్మ, ఇక్కడ ఉండేది సత్యమ్మ. వీళ్ళు మాట్లాడితే ఆ బొంతలు జాడిచ్చి వాతలు పడేస్తూ ఉంటారు, ఊరికి బొంతలు జాడిస్తూ ఉంటారు. నాకు ఈ మాట జ్ఞాపకం చేస్తాను, 38 సంవత్సరాల నుంచి వీడి బొంతలు ఎవడు జాడించలే. మీరు ఆలోచించండి, ఏం పొద్దున్నే మొదలెట్టావేంటంటే, పిల్లలు పాడు చేశారు పాస్టరు అంటారు వాళ్ళు. 38 సంవత్సరాల నుంచి వీడి బొంతలు ఎలా ఉంటాయి ఆలోచించండి. ఎంత కంపు, ఎంత దరిద్రం వీడిది. వాసన, ముక్కు వాసన. కొన్నిసార్లు ఈ చలికాలంలో దుప్పట్లు ఉతకపోతే అది కప్పుకుంటే ఎంత కంపు వాసన భరించలేము. 38 సంవత్సరాలు వాడి కుళ్ళు కంపులోనే ఉన్నాడు. వాడి కుళ్ళు కంపు వాడికి అసహ్యత పుట్టించడం లేదు. కొంతమందికి వారి కుళ్ళు కంపు వారికి అసహ్యత పుట్టించదు. ఇక్కడ గొర్రెలు కోస్తూ ఉంటే ఆ గొర్రె చర్మాలు ఉన్నాయి, పశువులు మేకల చర్మాలు, తోళ్ళు. ఆ షాప్ ఆ దారిని పోతుంటే ఒకసారి ఆ కోళ్ళు కోసాక ఆ చెత్త అంతా వేసుకుని వెళ్తారు కదా, ఆటో వెళ్తుంటే దాని పక్కన పోలేకపోతున్నా, అప్పా వీడిని క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటుంటే వాడు ఆటో అడ్డంగా తిప్పుతా ఉన్నాడు. ఏందిరా ఈ కంపు అని అనుకుంటా ఉంటే ఆ చెత్త వేసుకోవడానికి ఆటోలో 2 ఉన్నారు. వాళ్ళు పరమానందంగా ఉన్నారు, వాళ్ళకి ఆ కంపులా కనిపించట్లా. గమనించు, కంపులోనే ఉన్నావంటే నీకు కంపులా కనిపించదు. కంపులోనే ఉన్నావంటే కంపులా కనిపించదు. వాడు 38 సంవత్సరాల నుంచి ఆ బొంత కప్పుగానే పడుకుంటున్నాడు. ఎంత కంపు. ఒరేయ్, నువ్వు ఆ కంపులోంచి బయటికి రావాలనుకుంటున్నావా? యేసయ్య వచ్చి అడిగాడు. రేయ్, నీ కంపుని నేను తీసేయడానికి వచ్చాను. యేసయ్య ఎందుకు వచ్చాడో తెలుసా? కంపుని తీసేయడానికి వచ్చాడు. డిటర్జెంట్ సోప్ తెలుసా మీకు? యేసు ప్రభువారు అలాంటోడు, నీ మురికినంత కడిగేస్తాడు. యేసు ప్రభువారు హృదయానికి పట్టిన మురికిని కడుగుతాడు. అది కప్పుకొని పడుకోవడం, ఆ వాసన, ఆ కంపు, ఆ దరిద్రం. వీళ్ళు అక్కడుంటే వాళ్ళ బొంతలు కూడా జాలిచ్చుండేవాళ్ళేమో. మరి ఆ బొంత ఎవరా, ఎట్ట బతుకుతున్నారా బొంతతో? నువ్వు ఆ బొంత మేము చూడలాగా సస్తున్నావురా నువ్వు అది కదిలిస్తే అది కంపు, బొద్దింకలు దూరుతున్నాయి దాంట్లో, చీమలు, దరిద్రం, చండాలం అంతా దాంట్లోనే ఉందిరా. ఎలా ఉంటున్నావు? యేసు ప్రభువారు అంటున్నారు, నీవు ఆ కంపులోంచి బయటికి రావాలనుకుంటున్నావా? యేసయ్య ఏం చేశారు తెలుసా? మనుషులను కంపులో నుండి బయటికి తీసుకొచ్చి ఇంపుగా చేయాలనుకుంటున్నాడు. అదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటి? చెట్టు, స్టారు, లైట్లు, కేకు, భోజనాలు కాదు. మనిషి కంపులో నుండి ఇంపులోకి రావడమే. అసహ్యతలో నుండి, చెడిపోయిన స్థితి నుండి, పాడైపోయిన స్థితి నుండి బాగుపడడమే నిజమైన క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, మనుషుల్లో ఉన్న కంపుని తీసేసి ఆయన రక్తము చేత కడిగి మనుషుల్ని పరిశుద్ధపరచడానికి మహామహిమని విడిచి ఈ భూమి మీదకి వచ్చాడు. నీవు నోరు తెరిచి, యేసయ్యా, నేను ఈ లోకమైన కంపులో, అసూయ అనే కంపులో, చెడిపోయిన కంపులో నేను బ్రతుకుతున్నాను. ఆ తోళ్ళు షాపులో వాడు కూర్చున్నట్టుగా ఆ కంపు నా కంపులా కనిపించట్లేదు. ఇదిగో యేసయ్య నీ దగ్గరకు వచ్చాక అది కంపు అని కనిపిస్తూ ఉంది, అది గలీజ్ అని కనిపిస్తుంది, అది అసహ్యంగా కనిపిస్తుంది. నన్ను దాంట్లోంచి బయటికి తీస్తావు అని అడిగితే యేసు ప్రభువారు ఖచ్చితంగా తీస్తారు. యేసు ప్రభువారు వచ్చిందే అందుకు. ఆయన దగ్గరకు వస్తేనే అది కంపు అని తెలుస్తుంది, లేకపోతే కంపు అని తెలియదు. వాడు అక్కడే కూర్చొని దాన్ని మడతేస్తున్నాడు, చక్కగా దానికి ఉప్పు రాస్తున్నాడు,
మడతేస్తున్నాడు, పేరుస్తున్నాడు, ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా పేరుస్తున్నాడు. వాడికి అది కంపులాగా లేదు. మనం ఆ దారిలో వెళ్తే అది మనకు కంపులాగా ఉంటుంది. యేసు ప్రభు దగ్గరికి వస్తేనే లోకం నీకు కంపులాగా కనిపిస్తుంది, అసహ్యంగా కనిపిస్తుంది. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ బిడ్డలు దీవిస్తాడు, నీ రాజ్యాన్ని నీకు ఇస్తాడు. ఆయనతో పాటు యుగ యుగాలు ఉండడానికి అవకాశం ఇస్తాడు. నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. దయచేసి స్థలాలు వంచండి, కళ్ళు మూసుకోండి. 38 సంవత్సరాల వాడిని బాగు చేశాడు. 38 సంవత్సరాలుగా రోగంతో పడిన వాడిని బాగు చేశాడు. 38 సంవత్సరాలుగా చెడిపోయిన వ్యక్తిని బాగు చేశాడు. నోరు తెరిచి ప్రార్థన చేస్తావా? యేసయ్యతో ఒక మాట చెప్పు. కళ్ళు మూసుకోండి, దయచేసి తలలు వంచండి. అమ్మ 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 కదలద్దురా, ఎవరు కదలద్దు. చిన్న మాట, దయచేసి ఎవరు కదలద్దు. నోరు తెరిచి ప్రార్థన చేయండి. యేసయ్య దగ్గరికి వస్తే నీ కంపుని తీసేస్తాడు. నీ జీవితంలో, నీ ఇంట్లో ఏ కంపు ఉందని నేను నీ కంపుని బయటపడడానికి మాటలు చెప్పలేదు, కానీ యేసు ప్రభువారు మనిషి యొక్క ఆలోచనలను పరిశుద్ధం చేస్తాడు. నీ ఊహలు పరిశుద్ధం చేస్తాడు, నీ కుటుంబాన్ని పరిశుద్ధం చేస్తాడు, నీ భర్తను, నీ బిడ్డలను, నీ భార్యని, నీకు కలిగిన వాటన్నిటిని దీవిస్తాడు. నీ జీవితంలో మలినం బయటకు పోవడమే నిజమైన క్రిస్మస్. నీ జీవితంలో అపవిత్రత పోవడమే నిజమైన క్రిస్మస్. దయచేసి ప్రభువా, నాలో ఉన్న అపవిత్రతను, నాలో ఉన్న పరిశుద్ధతను కడుగు, నన్ను క్షమించు అని నోరు తెరిచి యేసయ్యకి చెప్పగలవా? నన్ను క్షమించని నువ్వు ఆయన కోరితే ఆయన నిన్ను క్షమిస్తాడు. నీ బిడ్డలను దీవిస్తాడమ్మా, నీ బిడ్డలని దీవిస్తాడండి. ఇదిగో దేవుడు నిన్ను దీవిస్తే, ఇదిగో ఈ బిల్డింగుల కన్నా, ఇవన్న ఆస్తుల కన్నా ఇంకా అధికంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నోరు తెరిచి యేసయ్యకి, నాయన నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను దీవించు, నీ బిడ్డగా చేసుకొని నోరు తెరిచి ఒక మాట చెప్పు. నువ్వు నోరు తెరవడం నీకు కష్టమే, అయినా నువ్వు నోరు తెరిచి మాట చెప్పు. నువ్వు నోరు తెరవలేవు, అపవాది నేను నోరు తెరవద్దు అంటాడు. నువ్వు బలవంతంగా నోరు తెరిచి యేసయ్యా నన్ను క్షమించు, యేసయ్యా నన్ను క్షమించు, యేసయ్యా నన్ను క్షమించని ఒక్క మాట చెప్పు. అదే క్రిస్మస్, అదే నిజమైన సంతోషం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్వామి. నాయనా నీ దాసుని నిలబెట్టి ప్రభువా, నాయనా మేము ఏ స్థితిలో ఉన్నామో ప్రభువా స్పష్టంగా మీరు మాకు తెలియజేసిన గొప్ప దేవుడు స్వామి. అవునయ్యా నాయనా, నీ ఎదుట మేము ఏమీ దాచలేం ప్రభువా. సమస్తము నాయనా తేటగా చూడగలిగిన గొప్ప దేవుడు ప్రభువా. నాయనా మా హృదయాంతరంగాలను పరిశీలన చేయగలిగిన గొప్ప దేవుడు స్వామి. నాయనా మా యొక్క స్థితిని మేము నీ ఎదుట ఒప్పుకుంటున్నాం ప్రభువా. అయ్యా మా స్థితి అంతటిని కూడా ప్రభువా అమూల్యమైన రక్తంలో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి ప్రభువా. నాయనా ఏ స్థితిలో మేము ఉన్నామో నాయనా ఆ స్థితి నుంచి ప్రభువా నాయనా విడిపింపబడి నాయనా నీకు ఇష్టమైన వ్యక్తులుగా ప్రభువా మేము జీవించగలగడానికి సహాయపడండి ప్రభువా. నాయనా నీవు మెచ్చేవారిగా మేము ఉండడానికి సహాయపడండి నాయనా. మేము ఎదుటి వారికి ప్రభువా ఉపయోగకరంగా ఉండడానికి కృప చూపించండి ప్రభువా. అయ్యా మీరు మాకు వినిపించిన మాటలు ప్రభువా ఎంత మాత్రము కూడా మేము విడిచిపెట్టక నాయనా వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకుని ప్రభువా నాయనా వాటి ప్రకారం మేము నడుచుకున్నట్టుకు మీరు కృప చూపించమని నాయనా ఈ కొద్ది మాటలు ప్రభువా నాయనా మాకు ఆశీర్వాదకరంగా మీరు ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మనం క్రిస్మస్ కేక్ కట్ చేసిన తర్వాత మనం చిన్న ప్రార్థన చేసుకొని భోంచేసి మనం ఈ స్థలంలో సెలవు తీసుకుందాం.